ట్రైలర్ చూసి మోసపోయినాను. గుర్రపాడు భుజాల నొప్పులు బాగాలేదండి. ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పాలి? అల్లరి నరేష్ గారు అనవసరంగా ఇలాంటి ఏ స్టోరీలు తీసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే నాకేంటి 2024 లాస్ట్ హిట్ అనుకోవచ్చు. అవునవునవును ఎగ్జాక్ట్లీగా 4.5 5కి 5 అవుట్ ఆఫ్ 5 బాగుంది. ఎలా ఉంది సార్? గుర్రపాడు భుజాల నొప్పులు బాగాలేదండి. హీరోలు చచ్చిపోవడం ఏంటి? ఇన్ని సినిమాలు తీసిన తర్వాత హీరో చావకూడదు. ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా చచ్చిపోతే ఊరుకుంటారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఎవరైనా సినిమాలో హీరో చచ్చిపోతే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వీడు హీరో అయిన తర్వాత ఇంకా చచ్చిపోవడం ఏంది? స్టోరీ ప్లాట్ అసలు ఏం బాగాలేదు భయ్య, ఏం అర్థం కాదు. బుర్రపాడు భుజాల మూవీ చూసారా? చూసామండి. ఎలా ఉంది సార్? అల్లరి నరేష్ గారు అనవసరంగా ఇలాంటి ఏ స్టోరీలు తీసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్కి అనవసరంగా సినిమాలో మూర్ఖత్వం ఎలా దానివల్ల ఎఫెక్ట్స్ చూపిద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వదండి. మరి నాకైతే సినిమా నచ్చలేదు. స్టోరీలో దమ్ము లేదా? రొటీన్గా అనిపించిందా? సినిమా రొటీన్గానే ఉంది. అనవసరంగా ఊరికే ఎందుకు గొడవ పడతాడో సినిమాలు అర్థం కాలేదు. చూద్దాం, లెట్స్ సీ ఎలా ఉంటుందో. మరి 2024 లాస్ట్ ఫ్లాపా? ఏమో మరి యావరేజా? మేబీ యావరేజ్ అని చెప్పొచ్చు. మరి అట్లీస్ట్ యాక్టింగ్ వల్ల అన్న చూద్దాం. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 అవుట్? రేటింగ్ అంటే రేటింగ్ అని చెప్పలేను, బట్ ఎలా ఉందో చెప్తున్నాను అంతే. నాకు అనిపించింది సినిమా బాగుందన్న. హైలైట్స్ ఏంటి బ్రో? హైలైట్ అంటే మంచి మంచి మెసేజ్ ఉంది లాస్ట్కి. అదే హైలైట్. మెసేజ్ బాగుందన్న. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఇంట్లో మామూలుగా చూడొచ్చు అన్న, సినిమా బాగుంది. ట్రైలర్ చూసి మోసపోయినాను. అంతేం లేదు, చూడదగిన సినిమా అంతే. ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ చూడొచ్చు. ఒక్కసారి చూడొచ్చు. యావరేజ్ మంచిగా. అల్లరి నరేష్ ఎలా చేశాడు పర్ఫార్మెన్స్? నరేష్ ఉన్న ప్రకారం అయితే మస్తు ఉంది సినిమా. అది కూడా నార్మల్గా అయితే ఓకే. థ్యాంక్ యూ. అంటే సినిమా అంతా వర్కౌట్ అయితే అనిపించలేదు నాకు. కొంచెము అంటే ఒక 90s స్టోరీని ఇప్పుడు ఈ సేమ్ 90s స్టోరీని మళ్ళీ తీసుకొచ్చారు అనిపించింది. సినిమాలో ఒక విశాల్ చంద్ర మ్యూజిక్ తప్ప ఇంకా అల్లనేష్ క్యారెక్టర్ తప్ప సినిమా ఓకే అనిపించింది. ఎమోషనల్లీ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా హీరోయిన్ కొంచెం చేంజ్ చేయాల్సింది. అంటే 90s హీరోయిన్ అంటే ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండాలి, కానీ ఇక్కడ కొంచెం మన 2010 హీరోయిన్స్ లాగా ఉంది. హీరోయిన్ చేంజ్ సేమ్ మూర్ఖత్వం. అంటే హీరోయిన్ నాకు నచ్చి నేను చేస్తా అంటే అదే లాస్ట్కి అతను ఒక్కడే పోతాడు. సో ఒక చిన్న పాయింట్ ఆల్రెడీ ఇలాంటి స్టోరీలు చాలా విషయం ప్రెడిక్టబుల్. మొత్తం మనం నెక్స్ట్ ఏమైతే అనేది మొత్తం ప్రెడిక్ట్ చేయొచ్చు. క్లైమాక్స్ మొత్తము కొంచెం ఆ క్యారెక్టర్ ఒక్కటే చూపించింది. మొత్తం ఓన్లీ అల్లరెన్స్ క్యారెక్టర్ తప్ప సినిమాలో ఏమనిపించలేదు. రొటీన్ స్టోరీ మనం ప్రెడిక్టబుల్ చేయొచ్చు స్టోరీ ఏమవుతుంది అనేది. మ్యూజిక్ ఒక్కటి బాగుంది సినిమాలో, గ్రేట్ మ్యూజిక్ ఒకటి. హీరో క్యారెక్టర్, హీరో వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ చేసింది ఒకతను, ఒక ఆవిడ పేరు వెళ్ళని తను బాగా చేసింది. ఇంకా రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు అన్న? నేను 2 ఇస్తానండి 5కి. రేట్స్ నరేష్ అన్న బాగా చేశాడు. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కదా, 57 ఏళ్ళు సినిమాలు చేసినాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగా చేశాడు. బాగుందా స్టోరీ? స్టోరీ బాగుంది. బ్లాక్ బస్టరా? హిట్ అవుతుందా? హిట్ అవ్వచ్చు అంతే. ఒక్కొరికి ఒకటి నచ్చుతుంది కదన్నా, ఎవరి టేస్ట్ వాళ్ళదే ఎప్పుడు. కానీ నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కదా. ఎలా ఉంది మేడం మూవీ? ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పాలి? మూవీ చూస్తే అర్థమవుతుంది. లైక్ ఆ డైలాగ్ ఎందుకు వేసామనేది మూవీ చూస్తాను. నచ్చిందా మేడం? బాగుంది మూవీ అయితే నచ్చింది. కొంచెం ఎమోషనల్ కూడా అవుతాము కొంచెం లాస్ట్కి వచ్చేసరికి. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది అసలు. ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది మూవీ. హైలైట్స్ ఏంటంటే బాగా డైలాగ్స్, ఫైటింగ్, యాక్షన్ మూవీ అంటే ప్లాట్ దేని గురించి? చూస్తే తెలుస్తుంది, చూడాలి అంతే. అంటే మూవీ త్రూ ఒక లెసన్ చెప్పడానికి ట్రై చేశారు. సో యా బాగుంది. మెసేజ్ ఇచ్చారు లాస్ట్లో. చాలా బాగుంది. స్వార్థం అనేది పక్కన పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వార్థం అనేది వదిలిపెట్టి మన పాటికి మనం ప్రయాణిస్తే అదే గొప్ప విషయం. అల్లరి నరేష్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, చాలా హిట్ కొట్టాడు. సూపర్. అతనికి ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు, చిత్రీకరించారు కూడా. 2024 లాస్ట్ హిట్ అనుకోవచ్చు. అవునవునవును ఎగ్జాక్ట్లీగా చాలా వరకు సూపర్గా ఉంది. అందరు చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ 5కి 5.9 చేయొచ్చు. ఎలా ఉంది సార్ మూవీ? మళ్ళీ అన్న సినిమా చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బన్న కంగ్రాచులేషన్స్ అన్న. సినిమా మాత్రం చాలా అదిరిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ నాకైతే అసలు హిలరీస్ అన్న, చాలా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. అది చాలా చాలా బాగుంది. అలానే చాలా బాగా యాక్ట్ చేశాడన్న. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకుంటున్నాను.
చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. పర్లేదు బాగుంది మంచిగా బాగుంది బ్రదర్ అల్లరి నరేష్ ఎలా చేశాడు? చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది, చూడొచ్చు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, అల్లరి నరేష్ ఎలా బ్లాక్ బస్టర్. చేశాడు? చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. స్టోరీ అసలు ప్లాట్ దేని గురించి బ్రో? మూర్ఖత్వం ఉండదు మనిషికి, మూర్ఖత్వం ఉండే తన జీవితాన్ని కోల్పోతాడని ఉంది. సర్టిఫికేట్ బ్రో. ఇంటి కొట్టాడా? బ్లాక్ బస్టర్ హిట్ అన్న, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 4.5. 5కి 5 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సూపర్ మ్యూజిక్ సూపర్. ఎలా ఉంది బ్రదర్ మూవీ? బాగుందన్న. అల్లరి నరేష్ ఎలా చేశాడు? నైస్, బాగుంది. కావేరి చచ్చిపోవడం అయితే నాకేంటి. బచ్చల మల్లి బాగుంది. బాగుందా? ఎలా ఉంది సార్? సూపర్ బాగుంది.